పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేయటాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు చేస్తున్న పోరాటం మహారాష్ట్రలోనూ తుపానులా విరుచుకుపడుతోందని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అన్నారు. త్రిభాషా విధానంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన నేపథ్యంలో ఉద్దవ్, రాజ్ ఠాక్రేలు హిందీని బలవంతంగా బోధించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ప్రసంగాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని సీఎం స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పాఠశాలల్లో హిందీని మూడో భాషగా బోధిస్తేనే నిధులు కేటాయిస్తామని చట్టవిరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ ఇప్పుడు తాము అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ప్రజా తిరుగుబాటుకు భయపడి వెనక్కి తగ్గిందని స్టాలిన్ పేర్కొన్నారు. రాజ్ ఠాక్రే ప్రశ్నలకు హిందీ సంస్కృతాలకే ప్రాధాన్యమిస్తున్న కేంద్రం వద్ద జవాబు ఉండదన్నారు. దేశ సమ్మిళిత సంస్కృతి రక్షణకే హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని, అందులో విద్వేషమేమీ లేదని స్టాలిన్ తెలిపారు. విద్యా నిధుల కేటాయింపు విషయంలో తమిళనాడుకు చేసిన ద్రోహానికి బీజేపీ ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే కమలం, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న వారికి మర్చిపోలేని గుణపాఠం నేర్పుతామని స్టాలిన్ హెచ్చరించారు.